పురంధర ఇలవేల్పు శ్రీ శ్రీ పైడమాంబ దర్శనానికి భక్తులు పోటెత్తారు. విజయనగరం పురవీధులు జనసంద్రంగా భక్త జనసంద్రంగా మారిపోయాయి. మనం ఇప్పుడు ఒకసారి విజువల్స్లో చూసుకుంటే కోట దగ్గర నుంచి అదేవిధంగా అమ్మవారి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? ఇప్పటి వరకు సుమారు 1,00,000 మంది వరకు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మిగిలిన 2 లక్షల మంది సినిమాను చూడడానికి, అంటే గుళ్ళోకి రాకపోయినా బయట నుంచి చూడడానికి సిద్ధంగా ఉన్నారని తెలియవస్తున్నది. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా విజయనగరం అంతా భక్త జనసంద్రంగా మారింది. ఎక్కడ చూసినా భక్తులే. మొత్తం ఓవరాల్గా విజయనగరంలో పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయని చెప్పచ్చు. నిన్న రాత్రి తొలేలు ఉత్సవం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్యూ లైన్లో ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపుగా అమ్మవారి గుడి నుంచి కోట బూజి వరకు భక్తులు కనిపిస్తున్నారు. చూడొచ్చు ఒక్కసారి మొత్తం విజయనగరం పురవీధులన్నీ భక్త జనసంద్రంగా మన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికైతే దాదాపుగా లక్షల కొద్ది భక్తులు హాజరవుతారు కనుక ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు 10 గంటలకి ఖచ్చితంగా సిరిమాన ప్రారంభమవుతుంది. అమ్మవారి దర్శనానికి ఎంతసేపు నుంచి మీరు లైన్లో ఉన్నారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగుందండి. చాలా సేపటి నుంచి నిల్చున్నాం. అంటే వేగంగా వెళ్ళే అవకాశం ఉందా? వీఐపీ దర్శనం ఏమైనా అవుతుందా? సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది? సామాన్య న్యాయం జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. అదే అంటూ ఏర్పాట్లు బాగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ అమ్మవారి దర్శనానికి అయితే టైం పడుతుంది, సామాన్యులకు కొన్ని న్యాయం జరుగుతుందనే చెప్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే 3 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమవుతుంది. సిరిమానోత్సవం ప్రారంభమయ్యే టైంకి మొత్తం విజయనగరం పురవీధులన్నీ లక్షలాది మంది భక్తులతో నిండిపోతాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే అమ్మవారి దర్శనాలు కొనసాగుతుంది. ఇది విజయనగరం జిల్లాలో సిరిమానోత్సవానికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ కరీంతో అమన్, 99 టీవీ.